హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ కిచెన్ మినీ. ఇవాళ నేను అవుట్లెట్ అనేది ఆఫ్టర్ 1 వీక్ తర్వాత నేను ఓపెన్ చేశాను. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆర్డర్స్ అనేది వస్తాయా? రావా? అనుకున్నాను. ఎందుకంటే 1 వీక్ అయిపోతుంది గదా! దానికి రీజన్ ఏందంటే పిల్లలకి హెల్త్ ఇష్యూ ఉండే. హెల్త్ బాలేకుండే. సో, హాస్పిటల్‌కెళ్ళాల్సొచ్చింది. సో, అందుకనేసి 1 వీక్ అనేది నా అవుట్లెట్ అనేది క్లోజ్ చేసుకున్నాను. తర్వాత ఈరోజు ఓపెన్ చేశాననమాట క్లౌడ్ కిచెను. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చేయంగానే ఆర్డర్ వచ్చేసింది. వస్తదో రాదో అని అనుకున్నా. కానీ ఆర్డర్ అయితే వచ్చింది. అది కూడా దట్టు డబల్ ఎగ్ మ్యాగీ అనమాట. ఇతను ఎవరో కాదు, మన రెగ్యులర్ కస్టమర్. రెగ్యులర్‌గా ఆర్డర్ పెడుతూ ఉంటారు. ఇంత మ్యాగీ, పులిహోర అట్లాంటివి ఆర్డర్స్ పెడుతూ ఉంటాడు ఇతను. అండ్ అక్కడ మన కస్టమర్ ఏం చెప్పారంటే, నాకు కొంచెం స్పైసీగా చేయండి అని చెప్పారు. ఓకే అని చెప్పేసి స్పైసీగా చేసి ఇచ్చేసాననమాట. అండ్ ఇక్కడ ఇంకోటి మీరు ఆహ్, క్లౌడ్ కిచెన్‌లో మీరు మంచిగా నీట్‌నెస్‌గా మెయింటైన్ చేస్తే మీకు మంచిగా అంటే లైక్ హెయిర్‌కి క్యాప్ పెట్టుకోవడం, యాప్రాన్ ఏసుకోవడం అట్లాంటివి ఏందంటే మనం ఆర్డర్స్ ప్రిపేర్ చేసే టైంలో మన హెయిర్ అనేది దాంట్లో పడకుండా అండ్ మన డ్రెస్ గూడా ఖరాబ్ అవ్వకుండా మనకి యూజ్‌ఫుల్ అవుతది. అండ్ ఇంకోటి కంప్లెయింట్స్ ఒస్తాయి. కస్టమర్ నుంచి మీ హెయిర్ ఒచ్చింది, ఇట్లా ఇన్సెట్స్ ఒచ్చినాయి. అట్లాంటి కంప్లెయింట్స్ రావద్దు అనుకుంటే మీరు ముందు జాగ్రత్తగా మీరు కేర్‌ఫుల్‌గా ఉండాలి అని అనుకుంటున్నా. అండ్ ఇక్కడ నేను మ్యాగీ అనేది చేశాను. దీన్ని పార్సెల్ చేస్తున్నా. నేను 500 ఎంఎల్ కంటైనర్‌లో ఏస్తాననమాట. ఏసేసి పైనుంచి అనేది ఎగ్ స్క్రాంబుల్ వేస్తాననమాట. నేను అందులో కలిపి ఇవ్వను. స్క్రాంబుల్ పైనుంచి ఏసిస్తాననమాట. అప్పుడు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతది. తర్వాత నేను పేపర్ బ్యాగ్‌లో అనేది నేను ప్యాకింగ్ చేస్తాను. దీనికి స్పూన్ గూడా ఇస్తాను. నేను పేపర్ బ్యాగ్‌లోనే ఎందుకు ప్యాకింగ్ చేస్తానంటే, ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయడమే బెటర్ నా దృష్టిలో అయితే. ప్యాకింగ్ ప్యాకింగ్ ప్లా ప్యాక్ ప్యాకెట్‌లో చేయడం వల్ల ప్లాస్టిక్ కంటెంట్ అనేది ఎక్కువ మనం యూజ్ చేస్తున్నట్టు గదా! అందుకనేసి నేను ప్లాస్టిక్ అవాయిడ్ చేసి ఓన్లీ పేపర్ బ్యాగ్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఆల్రెడీ ఇక్కడ రైడర్ గూడా అసైన్ అయిపోయారు. 2 మినిట్స్‌లో రైడర్ గూడా వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఆర్డర్ కన్ఫర్మ్ కొట్టేసి నేను ప్యాక్ చేసేస్తున్నాననమాట. ప్యాక్ చేసేసి రైడర్‌కి ఇచ్చేసేయాలి. రైడర్‌కి ఇచ్చే ముందు మనం ఒకటికి 10 సార్లు చెక్ చేసుకోవాలి. వాళ్ళ దగ్గర రైడర్‌ని రాంగానే కోడ్ అడగండి. వాళ్ళ కోడ్ చెప్తారు. 4 డిజిట్స్ కోడ్ ఉంటది. ఆ కోడ్ చెప్పి మీది వాళ్ళది మ్యాచ్ అయ్యి ఓకే అయిందంటే మీరు ఆర్డర్ అనేది ఇచ్చేసి మనకి పికప్ అనేది కొట్టేస్తారనమాట రైడర్స్. అప్పుడు మనం కేర్‌ఫుల్‌గా ఉండి చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఇక్కడ రైడర్స్ హ్మ్, డబల్ డబల్ గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. అందుకే నాకు 2 టైమ్స్ అలా అయింది. మీకు అలా అవ్వకూడదంటే మీరు చూసుకొని రైడర్స్‌కి ఇచ్చేసేయండి అనమాట. కోడ్ చెప్పేసుకొని. అండ్ నెక్స్ట్ ఇక నేను ప్యాకింగ్ అనేది రెడీ అయిపోయింది. సో, రైడర్ వచ్చేసారు. నేను వెళ్లి రైడర్‌కనేది ప్యాకింగ్ కోడ్ చెప్పి ఇచ్చేస్తాననమాట. మీరు కూడా కేర్‌ఫుల్‌గా ఉండి ఇచ్చేయండి. ఓకేనా? సో, ఇక్కడ ఆర్డర్స్ అనేది ఇవి స్విగ్గీలో ఇప్పుడు ఆర్డర్స్ అనేది ఇంకేం లేవు. అండ్ ఇందాకనే జొమాటో ఒక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ నేను ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. చూపిస్తాను. ఇప్పుడు అనిపిస్తుంది కదండీ! ఇందాకనే జొమాటోలో ఆర్డర్ వచ్చింది. ఇది ప్రిపేర్ చేసి ఇచ్చేసాను. ఇప్పుడు ఆర్డర్స్ అనేటివి ఏం లేవు. సో, ఇప్పుడు మనకు ఆర్డర్స్ వచ్చేటప్పుడు ఒక చిన్న మంచి టేస్టీగా కొంచెం హెడేక్ ఉంది. కొంచెం హెడేక్ పోవడానికి మాకు మంచి చాయ్ పెట్టుకుందాం. బర్రె పాలే ఎక్కువ తీసుకుంటాం. యాక్చువల్‌గా నేను కర్డ్ రైస్ కూడా నేను ఈ బర్రె పాలతోటే నేను చేస్తానన్నమాట. యాక్చువల్‌గా రోజుకి ఒక 1 లీటర్ తీసుకుంటా. నాకు 1 డేకి సరిపోతుంది. ఆర్డర్స్ వస్తాయి కాబట్టి ఈ పాలతోటే నేను తోడేసి ఇస్తాను పెరుగు. జిమినీ టీ వాడతా. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంక ఈ చాయ్ తాగడం వల్ల ఇంకా ఏ చాయ్ కూడా తాగబుద్ధి అవ్వట్లేదు. ఏ టీ పౌడర్ నచ్చట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ పెట్టుకోవడానికి సెల్ఫ్స్ లేవబ్బా. సెల్ఫ్స్ అని అక్కడ ఉన్నాయి. ప్రతి దానికి అక్కడ వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం, కుట్టుకుంటే అడ్జస్ట్ అయిపోవాలి. ఇది కొంచెం చిక్క పెట్టుకుంటేనే ఇష్టం అన్నమాట. పల్చగా తాగబుద్ధి కాదు. నేను అందుకే ఎక్కువ వాటర్ పోయాను. ఈలోపు ఇక్కడ ఉన్నాయన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఇంత ఆర్డర్ వచ్చింది కదా! ఇప్పుడు నెక్స్ట్ ఆర్డర్కి మనం రెడీగా ఉండాలి. సో, ఇక్కడ ఉన్నాయన్నీ మనం క్లీన్ చేసేద్దాం.
మీలో ఎంతమంది చాయ్ లవర్స్ ఉన్నారు కింద కామెంట్స్ చేయడం. నేనైతే చాయ్ ఫిద్దా. నాకు మార్నింగ్ 7 లోపల చాయ్ తాగే అలవాటు ఉంది. 7 నుంచి టైం దాటి 9 అయిందనుకో చాయ్ తలనొప్పి విపరీతంగా వస్తుంది. డేకి అట్లీస్ట్ ఒక 7-8 టైమ్స్ తాగుతానేమో, అంత ఎడిక్ట్ అయిపోయినా టీకి. మీరు నాన్నకు అవ్వకండి, కానీ ఐ లవ్ చాయ్.